ఇది కాంగ్రెస్ పార్టీలో జీడిపాకం సీరియల్లా సాగుతున్న ఆశావహులు మాత్రం అలసిపోవటం లేదు. ఎక్కే గడప దిగే గడప అన్నట్లుగా తిరుగుతూనే ఉన్నారు. ఏ స్థాయిలో ఎవరు ప్రభావితం చేయగలరన్నది చూసుకొని మరీ వెంటపడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు ఈ నేతల తాకిడి ఎక్కువగా ఉంది. ఆమె ఢిల్లీలో ఉన్న హైదరాబాద్లో ఉన్న పనిగట్టుకొని కలిసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ భేటీలతో సంబంధం లేకుండా కొంతమంది నేరుగా హైకమాండ్ వద్దకు వెళ్లి తమ పేరు రాయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదో ఒకటి ఇస్తారు కదా అన్నట్లుగా వారి ప్రయత్నాలుంటున్నాయి. తాజాగా రేస్లోకి ఎమ్మెల్సీ విజయశాంతి కూడా వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకం ఎలాంటిదైనా సరే తనకు ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటున్నారు. ఎమ్మెల్సీ పదవినే అనూహ్యంగా దక్కించుకున్న ఆమె ఇప్పుడు కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ కోసం ప్రకటించిన కమిటీల్లో చోటు లేకపోవడంపై అసంతృప్తి ఫీల్ అయ్యారు. అయితే ఛాన్స్ ఉంచుకోవాలనుకుంటున్నారు. అందుకే ఈ కమిటీల్లో చోటు లేదంటే మరో కమిటీల్లో చోటు కల్పిస్తారని చెప్పుకొచ్చారు. అంటే ఈసారి ప్రకటించబోయే కమిటీల్లో తనకు చోటు ఉండాల్సిందేనని ఆమె సంకేతం పంపారన్నమాట. ఇప్పటికే మంత్రి పదవి కోసం కూడా ఆమె ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవే జాక్పాట్ అనుకుంటే వెంటనే ఆమె క్యాబినెట్ బెర్త్పై కన్నేశారు. కానీ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఆశావహులుగా ఉండటంతో ఎమ్మెల్సీలకు ఛాన్స్ దక్కటం కష్టమే. అందుకే ఆమె పేరు మంత్రి పదవుల ప్రాబబుల్స్లో కనిపించటం లేదు. అయితే ఎమ్మెల్సీ ప్రాబబుల్స్లోనూ ఆమె పేరు లేదు. అలా ఢిల్లీ వెళ్లి ఇలా తన పేరు లిస్టులో వచ్చేలా చేసుకున్నారు. వివాదాస్పద మంత్రి కొండా సురేఖను తొలగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆమె స్థానంలో తనను తీసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అసలు పార్టీ కోసం ఆమె ఎప్పుడు పనిచేశారో కాంగ్రెస్ నేతలకు అర్థం కావటం లేదు. మహా అయితే ఓ ట్వీట్ పెడతారు. ఏఐసీసీ స్థాయి నాయకులు వస్తే వచ్చి ప్రత్యేకంగా ఆహ్వానిస్తే తప్ప పార్టీ కార్యక్రమాలకు హాజరు కారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ఎప్పుడూ కనిపించరు. కానీ ఆమె పదవుల విషయంలో మాత్రం ముందుంటున్నారు. ఇది ఇతర ఆశావహుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. రేవంత్ రెడ్డి అండగా ఎమ్మెల్సీ సాధించిన అద్దంకి దయాకర్తో పాటు పలువురు బీసీ వర్గ ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ను కలిసి అయితే మంత్రి పదవి లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ అని బేరాలు పెట్టినట్లుగా తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. మీనాక్షి నటరాజన్ ఇప్పటికే ఓ ఫార్ములా రెడీ చేసి ఆ ప్రకారం పదవుల పంపకానికి సిఫారసులు చేశారు. ఇంకా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. పదవుల పంపకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు హైకమాండ్కు తీరిక దొరకటం లేదు. ఇటీవల 3 పార్టీ కమిటీల్ని ప్రకటించారు. వాటి వల్ల ఉపయోగమేంటో ఆ పదవులు పొందిన వారికి అర్థం కాలేదు. అసలైన పదవుల కోసం వారంతా ఎదురుచూస్తున్నారు.